జై శ్రీరామ్. ప్రతి భారతీయుడు కళ అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి దాదాపుగా 500 ఏళ్ల నుంచి కూడాను ప్రతి భారతీయుడు కూడా కలగట్టిన కళ ఈరోజు నెరవేరిందని చెప్పుకోవాలి. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి భారతీయుడు కళ అనుకున్న రామ మందిరం ఈరోజు సాధ్యమైంది, అది కూడా సుగమమైంది అందరికీ కూడాను. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నా ఒక్కనికే కాకుండా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఎంతో ఆనందించేటువంటి సందర్భం ఇది. 500 సంవత్సరాల పైన రాముడు అరణ్యవాసంలోకి వెళ్ళిన విధంగా ఉంది. 134 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత చివరికి ఈ స్థలాన్ని రామజన్మభూమికి కేటాయించడం, తర్వాత 3.5 సంవత్సరాల్లో ఈ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘనత ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వలన జరిగింది. ముందు నుంచి కూడా రామ మందిర నిర్మాణం గురించి, రామ జన్మభూమి అంశాన్ని ప్రతి ఆందోళన, ప్రతి సమయంలో వారు ముందుండి, గతంలో ఒకసారి అన్నారంట, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే రామజన్మభూమి దివ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగినప్పుడు వస్తానని. ఈ రకంగా ఇది కేవలం ఒక హిందువులకే కాకుండా యావత్ మానవాళికి శ్రీరామచంద్రుడు ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తిగా, ఒక మహాపురుషునిగా, మంచి మార్గాన నడిచేది, నీతివంతమైనటువంటి విధంగా వ్యవహారం చేసేది, శ్రీరాముడు ఒకే బాణం ఒకే మాట అనేటువంటి ధోరణిలో మతానికి సంబంధం లేకుండా మానవాళి ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా శ్రీరాముడు ఆదర్శవంతంగా ఈ దేశం సస్యశ్యామలంగా ఉండేటట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపించేటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం వారికి లభించి, రాముడు పిలుచుకున్నాడు తన ఆలయ నిర్మాణాన్ని వీరి ద్వారా జరిపించి ప్రాణప్రతిష్ఠ వారి చేతులారా జరిపించుకోవడానికి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి అంశం. దీంట్లో రాజకీయాలు లేవు, దీంట్లో ఎలాంటి వాస్తవం, మొదటి నుంచి దీని కొరకు పాటుపడినటువంటి వ్యక్తిగా ఈ రకంగా వారుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషం. త్రేతాయుగంలో ఉన్న రాముడు, బట్ ఆ కాలంలో మన అందరూ ఎవరు లేవు, కానీ ఈ కాలానికి మాత్రం అయోధ్య రామ మందిరం పూర్తయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఈ కాలంలో మనం ఉన్నది? ఒక ఇంగ్లీష్లో చెప్తే దీన్ని సివిలైజేషనల్ చేంజ్ అనేటువంటిది. ఇంతవరకు ఇప్పుడు మనం చూస్తున్నాం దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంది, ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన్వయత్వంతో ఎక్కడ చూసినా రాముని పేరు వినిపిస్తుండేటువంటి, రామధుని వినిపిస్తుండేటువంటి ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దేశం మీద ఏ విధంగా ఉంటుంది, మానవాళి మీద ఏ విధంగా ఉంటుంది, రాబోయేటువంటి రోజుల్లో ఇది మనకు అర్థమవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఈ అయోధ్య రామ మందిరాన్ని యొక్క నిర్మాణం ఏ ఒక్కరో కాకుండా, ఒక్కళ్ళ దానికి సంబంధించింది కాకుండా సమస్త మానవాళి అందరూ కూడాను జరుపుకునే పండగగా చూడొచ్చా మనం? ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది అనేటువంటి, ఎందుకంటే కేవలం అక్కడ వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళే కాకుండా వాళ్ళు ఆ భావన ఆలోచనతో కూడా ఎదురు చూసినటువంటి వారంతా కూడా మా కళ సార్థకమవుంది, మా కృషి ఫలించింది అనేటువంటి మంచి భావన అందరికీ కలుగుతుంది.
సో అది ఖచ్చితంగా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టెంపుల్స్లో అన్ని దేవాలయాల్లో కూడాను ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి, అంటే అయోధ్య వరకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి మనకు దగ్గరలో ఇంటి దగ్గరలో ఉండే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల దగ్గర పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరూ కూడాను రాముడిని దర్శించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడాను అయోధ్య రాముడు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాకుండా ప్రతి ఒక్కరికి కూడాను ఆయన అందరికీ చెందినవాడు కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పేసి మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద భారీ స్క్రీన్లు పెట్టేసి అందరికీ కూడాను డైరెక్ట్ అయోధ్యలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన లైవ్ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో దీనిపైన కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఒకసారి మాట్లాడదాం, సామాన్య ప్రజలతో మాట్లాడదాం. మనం వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా? 500 సంవత్సరాల నుంచి మన పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఇక్కడ వేచి చూశారు. ఆ అదృష్టము ఇప్పుడు ఉన్న వాళ్ళకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో 10 సంవత్సరాల కింద అయోధ్య వెళ్ళాను. అప్పుడు ఒక తట్టి కింద ఒక తడగల కింద ఒక పందిరిలాగా వేసి రాముని దర్శించే పరిస్థితి ఉండే అప్పుడు. ఇప్పుడు మాకు ఆ కళ సాకారమైంది. మేము ఇక్కడ మా అమీర్పేట డివిజన్ నుంచి 121 మంది 29వ తారీఖు అయోధ్య రాముని దర్శనానికి మేము ఫ్యామిలీ పరంగా అందరం కూడా కలిసిమెలిసి వెళ్తున్నాము. ఇది అందరికీ కూడా మాకు దక్కిన అవకాశం అని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. సార్, భవ్యమైన దివ్యమైన రామ మందిరము మా ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారి చేతులపైన జరగడము మనం పూర్వజన్మం చేసుకున్న సుకృతముగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదొక శుభదినము. దీనికి ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి హిందూ మనోభావాలకు ఇదొక విజయ ప్రతీక. ఇది సాధించాము. ఇది గత 500 సంవత్సరాల నుంచి దీని వెనుక రామ మందిరం గురించి పోరాటం చేయడం జరిగింది. ఆఖరికి న్యాయమే సత్యమే గెలవడం జరిగింది. ఈ రామ మందిరం నిర్మాణము యావత్ హిందూ సమాజానికి ఒక గుర్తింపు, ఒక ప్రతీక. దీన్ని కేవలం ఆ రోజు ఉన్నవారు ఈరోజు దాన్ని శంకుస్థాపన చేయడము, ప్రారంభోత్సవం చేయడము మన అదృష్టం. ఇది మనం అదృష్టంగా భావిస్తున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గౌరవించి ఒక ప్రతీకగా తీసుకోవాలని, రాముని ప్రతీకగా ఒక మంచి అయోధ్యలో రామరాజ్య పాలన స్థాపన అయిన విధంగా అందరూ గర్వించి దీన్ని సంతోషంగా ఈరోజు అందరూ కూడా రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఇంటి దగ్గర వెలిగించి దీపావళి ఉత్సవం చేసుకోవాలని రైట్. ఏదైతే మోదీ గారు పిలుపునిచ్చారో ప్రతి ఒక్క ఇంట్లో కూడాను ఈరోజు దీపం వెలిగించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ పండుగను ఒక హిందువులకు సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి మొత్తం భారతదేశంలో 100 కోట్లకు పైగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను సాక్షాత్తు 500 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నారో ఈ రామ మందిరం కేవలం ఇప్పుడు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగింది అయోధ్యలో. దీనిపై ప్రతి ఒక్క అభిమాని కూడా, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా, ప్రతి ఒక్క భారతీయుడు కూడాను ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రంగతో వసంత్, KTV తెలుగు, బల్కంపేట. Please do subscribe to. Please do subscribe to. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV తెలుగు. KTV Telugu. Please do subscribe to KTV Telugu.